ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు వాడి మీద ద్వేషం పెంచుకోకూడదు? ఓ, నీ మొగుడనా? నీ మెడలో తాళి కట్టిన నీ గౌతమ్ గాన్ని కాపాడుకోవాలని నీ తాపత్రయం. ఆయన ఏ తప్పు చేయలేదు అదితి. నీ పట్ల ఆయనకి ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నిన్ను మోసం చెయ్యాలని, నీకు అన్యాయం చెయ్యాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. మరి ఇప్పుడు చేసిందేంటి? మోసం కదా? ద్రోహం కదా? 2 సార్లు పెళ్లి పిట్టల మీద నన్ను బలి పశువుని చేశాడు. దాన్నేమంటారు? అప్పుడు మా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. కానీ ఇప్పుడు అనుకుని మరి పెళ్లి చేసుకున్నారు కదా. ఒకసారి విడాకుల పత్రంపై సంతకాలు చేసి కోర్టులో నన్ను ఫూల్ని చేశారు. ఇంకోసారి సంతకం చేసి మండపంలో నా ప్రేమని పరువుని మంట గలిపారు. ఇంకేం నాకు అక్కర్లేదు, వెళ్ళి చావండి. అదితి, ఆగదితి, నా మాట విను. ఆయన ఇక్కడే ఉన్నారు. కూర్చుని మాట్లాడుకుందాం. దేవుడు సన్నిధిలో సమస్యలన్నీ చర్చించుకుందాం. ఏంటే నువ్వు నాతో చర్చించేది? ఆల్రెడీ సగం చచ్చిపోయి ఉన్నాను. మిగతా సగం కూడా చంపేద్దాం అనుకుంటున్నారా? వదలవే. ప్లీజ్ అదితి, అదితి ప్లీజ్ అదితి, కాస్త శాంతంగా చెప్పేది విను. ఆయన వస్తారు, మాట్లాడుకుందాం. వదలమని చెప్తుంటే నీకు కాదా? అదితి ప్లీజ్, లీవ్ మై హ్యాండ్, లీవ్ మై హ్యాండ్. అదితి ప్లీజ్, ఆయన వస్తారు అదితి ప్లీజ్. దెబ్బ పడాల్సిన వాళ్ళకి పడిందన్నమాట. దేవుడున్నాడు, శిక్ష వెయ్యాల్సిన వాళ్ళకే వేశాడు. నన్ను శిక్షించడానికి దేవుడెందుకు అదితి? నా వల్ల నీకు అన్యాయం జరిగింది. నా వల్లే కదా నువ్వు బాధపడుతున్నావు. ఆ శిక్ష నువ్వే వేయి. నువ్వు వేసే శిక్షకి నేను అర్హుణ్ణే. నీ కోపం చల్లారే వరకు నన్ను కొట్టు. నువ్వు నన్ను ఏమైనా అను, కానీ అహల్యని ఏమీ అనుకో. ఇందులో తన తప్పేమీ లేదు. తప్పేదైనా ఉంది అంటే అది నాది. ఆపండి మీ నాటకాలు. అదేమో నిన్ను వెనకేసుకొస్తుంది, నువ్వేమో దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. అసలు మీకేం అర్హత ఉందని నాతో మాట్లాడడానికి? నేను ప్రాణం పోసే డాక్టర్ని, మీరు ప్రాణాలు తీసే హంతకులు, మనుషుల జీవితాలతో ఆడుకునే నేరస్తులు. ప్లీజ్ అదితి, దయచేసి ఆయన అపార్థం చేసుకోవద్దు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా ఆపు, నువ్వు నీ దొంగ ఏడుపులు. అసలు నా ముందు నించోడానికి కూడా మీ ఇద్దరికి అర్హత లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రా అహల్య. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. గౌతమ్ గారు, నా వల్ల మీరు అదితి చేతిలో చెంపదెబ్బ తిన్నారు. నన్ను క్షమించండి. అదితి కొట్టిన దెబ్బకి నేను అర్హుణ్ణండి. కాకపోతే నేను మీకు ముందే చెప్పాను, ఆవేశం తగ్గే వరకు అదితిని కదిలించొద్దు అని. అనవసరంగా లేనిపోని బాధను తెచ్చుకున్నారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా మీకు వద్దు, వదిలేయండి. నేను నాన్న అమ్మ చూసుకుంటాం. సరే పదండి.
నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. గౌతమ్ సార్ ఇంకా రాలేదు సార్. మేము అదితిని కలవడానికి వచ్చాం. మేడం కూడా ఇంకా రాలేదు సార్. ఇట్స్ ఓకే, మాకు ఓపీ టోకెన్ ఇవ్వు, మేము వెయిట్ చేస్తాం. అయ్యో, మీకు టోకెన్ ఎందుకు సార్? అతిథి మేడం రాగానే డైరెక్ట్గా వెళ్ళండి. లేదమ్మా, ఫార్మాలిటీ అనేది ఉంటుంది కదా, టోకెన్ ఇవ్వు. కంగారు పడకు సుభద్ర, అదితితో నెమ్మదిగా నేను అన్నీ మాట్లాడతా. అదితి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమోనండి. తను ఎలా మాట్లాడినా మనం ఓపికతో సహనంతో మాట్లాడాలి. ఇదేంటండి, అదితి మనల్ని చూడనైనా చూడకుండా వెళ్ళిపోయింది. తను మనల్ని గమనించినట్లేదు. ఎలాగూ మరి కాసేపట్లో కలుస్తాం కదా, టెన్షన్ పడకు. ఏదో జరిగింది, లేకపోతే దీని మూడు ఇంతగా మారిపోదు. ఏంటి అదితి, గుడికొచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా, నేను పూజ చేయించుకొని వచ్చేలోపు ఏం జరిగింది? నేను ఎలాంటి పంచాయతీలు పెట్టుకోదలుచుకోలేదు అంజలి. నేను ఎవరితో ఏం మాట్లాడినా నాకు ఒరిగేదేమీ లేదు. నా లైఫ్ ఇంతే. దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు అలా డిప్రెస్ అవ్వటం ఎందుకే? ఏం జరిగింది? లీవ్ ఇట్ అంజలి. ఇప్పుడు నాతో డిస్కషన్ పెట్టకు. నా పని నన్ను చేసుకొనివ్వు. వెళ్ళు. అది కాదే మేడం. పేషెంట్స్ ని పిలు. ఓకే మేడం. ఏంటి అలా చూస్తున్నావు?